ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట సాగరం. ఫ్రెండ్స్, ఏ పండుగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా తెలుగు వారు ఎక్కువగా స్వీట్స్ తయారు చేసుకుంటారు కదా. ఆ స్వీట్స్లో ఎక్కువగా గుర్తొచ్చేది పాయసం అనమాట. ఈ వీడియోలో సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుందాం. దీనికోసం నేను 1/2 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు సేమియాని తీసుకుంటున్నాను. ఈ సేమియా పాయసంలో పంచదార కాకుండా బెల్లం వేసి తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక మూత పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిలో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు ద్రాక్ష, క్యాష్నట్ అలాగే బాదం పప్పు మూడింటిని యాడ్ చేశాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియాను వేసుకొని దోరగా వేయించుకోండి. సేమియా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమియాను వేయించుకున్నాం కదా, ఇవి బయటికి తీసిన తర్వాత కూడా ఇందులో ఉన్న వేడిని బట్టి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పాలను వేడి చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పాలని యాడ్ చేసుకోండి. మీకు చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయొద్దు. కొద్దిగా పలచగా ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోండి. సేమియా ఉడికిన తర్వాత దీనిలో మీరు తినే స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసిన వెంటనే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అంతేనండి, ఎంతో రుచికరమైన పాయసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.